రైట్, అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్లో చూద్దాం. సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దానివల్ల కొన్ని సబ్జెక్ట్స్ అసలు పూర్తిగా పిల్లలకి దూరం అయినాయి. పీజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా తగ్గిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రావాలంటే కంపల్సరీ జాయింట్ కొలాబరేటివ్ డిగ్రీ, అది కూడా టాప్ 100 ఇన్ ద వరల్డ్ ఒప్పందం ఉంటే కానీ ఇవ్వరండి. అంటే చాలా రిస్ట్రిక్ట్ చేశారు. ఈరోజు ఒక విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, గీతం ఉంది, అట్లా అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ రంగంలో కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అద్భుతంగా చేస్తుంటే కావాలని రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. మీరు ఈరోజు చూస్తే పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం కేవలం 1400 చేస్తుంది అధ్యక్ష. తమిళనాడు 7600 పేటెంట్స్ ఫైలింగ్. పిహెచ్డీలు అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో 5600 మంది పిహెచ్డి విద్యార్థులు ఉంటే తమిళనాడులో 26,000 మంది పిహెచ్డి విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఎలాంటి పరిస్థితి దిగజారిపోయి ఉంది, దయచేసి గౌరవ సభ్యులందరూ ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చేస్తాయి అధ్యక్ష. మా దగ్గర పాలిటెక్నిక్స్, ఐటీఐస్ ఉన్నాయి. వివరాలని నేను చాలా డీటెయిల్డ్గా ఇంట్లో ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అనౌన్స్మెంట్ తెలుసుకున్నాను. ఎందుకంటే ఆనంద్ గారు వచ్చిన పక్కన కూర్చుని మా దగ్గర ఒక ఐటీఐ ఉంది, దానికి బిల్డింగ్ లేదు, పర్మనెంట్ బిల్డింగ్, ఎవరొకరు ఆల్రెడీ సెమీ ఫినిష్ బిల్డింగ్ ఉంది, వాళ్ళది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కేవలం వాళ్ళ కుటుంబం పేరు పెడితే బాగుంటుందని కోరుతున్నారు. మీరు అది తీసుకుంటే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా ఇవ్వండి, 24 గంటల్లో అది నేను తీసుకుంటానని ఆనంద్ గారు కూడా నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఇట్లా గౌరవ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకుని ఐటీఐ పాలిటెక్నిక్స్ కూడా బలోపేతం చేద్దాం. ఎందుకంటే చూస్తే అధ్యక్ష చాలామంది సభ్యులు నన్ను పాలిటెక్నిక్స్ కోసం అడుగుతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వ పాలిటెక్నిక్లో, ప్రైవేట్ ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష అడ్మిషన్స్ 69% పడిపోయింది పాలిటెక్నిక్స్లో అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఐటీఐ పాలిటెక్నిక్స్ కూడా మనం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అంటే NCQFకి అలైన్మెంట్ లేక అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన పిల్లలు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అంతే దాంతోపాటు అధ్యక్ష గత ప్రభుత్వం కొన్ని ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కనుక విద్యార్థులు ఇబ్బంది పడటం జరిగింది అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది, ఒక క్లస్టర్ మోడల్ చేయాలనేది మన ప్రభుత్వ ఆలోచన. ఎట్లా మన పాలిటెక్నిక్స్ని, ఐటీఐస్ని పెద్ద ఎత్తున బలోపేతం చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. వాస్తవంగా ఈ అసెంబ్లీ సమావేశం కల్లా మా లీప్ మోడల్ అని పేరు పెట్టామండి. ఆ లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ లీప్ మోడల్ యాక్చువల్లీ మా గైడ్ బుక్ రెడీ అవుతుందని అనుకున్నాను. అనుకోకుండా 2 వారాలు ఎక్కువ పెట్టేటట్టుంది అధ్యక్ష. మా ఆలోచన ఒక్కటే, స్కూల్ అవ్వచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అవ్వచ్చు, ఐటీఐ పాలిటెక్నిక్ అవ్వచ్చు, పిల్లలకి, తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్యాలయాలు ఫస్ట్ ఆప్షన్గా నిలబడాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలనే దానికే ఈ లీప్ మోడల్ తీసుకొచ్చారు. మన గౌరవ సభ్యులు ఒక పెద్దవారు మంచి మాట చెప్పారు అధ్యక్ష. ఐ థింక్ ఘనబాబు గారు మంచి మాట చెప్పారు. ఇవన్నీ చేస్తే ఆయన ఆశించేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకి రికమెండేషన్లు లెటర్లు వచ్చే రోజు రావాలి, అప్పుడే మనం గర్వంగా మంచి పని చేసామనేది మనం బలంగా నమ్మొచ్చని ఘనబాబు గారు కూడా మనకు చెప్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఈ లీప్ మోడల్ ఆ దిశగా పనిచేస్తుంది అధ్యక్ష. ఒక వాల్యూ బేస్డ్, ఫ్యూచర్ రెడీ, గ్లోబలీ రెలవెంట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ అంటే కులం, మతం, ప్రాంతం అతీతంగా యాక్సెస్ కూడా మెయింటైన్ చేయాలనే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. రిఫార్మ్స్కి వస్తాను అధ్యక్ష. మొదటి రిఫార్మ్ అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్లో ఒకటి క్లస్టర్స్ అని రీఆర్గనైజ్ చేసాం. అంటే రిఫార్మ్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్, బ్రిక్ బై బ్రిక్ వెళ్ళాలి అధ్యక్ష. అంతా సీక్వెన్స్ లింక్ అయింది. ఫస్ట్ క్లస్టర్ రీస్ట్రక్చరింగ్ అనేది ఇప్పుడు పూర్తయింది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలని అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కమిషనర్ గారు ప్రతి ఫ్రైడే 11 to 2 యూనియన్స్ని ప్రతి వారం కలుస్తాడు అధ్యక్ష. నో డిబేట్, నో డిస్కషన్, ప్రతి వారం కలవాల్సిందే. యూనియన్కి ఏం సమస్య ఉన్నా ఆయన తెలుసుకోవాలి, అది పరిష్కరించగలిగితే దెన్నెందేరు చేయాలి, అవ్వకపోతే సెక్రటరీ గారి ద్వారా నాకు పంపించాలి, మేమందరం కూర్చొని చర్చించి పరిష్కారం చేయాలని